హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ రక్షాబంధన్ అండి. ఈరోజు వచ్చేసి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింటుంది కదా! అప్పుడు ప్రిపేర్ చేసుకునే ఊతప్పం అండి. ఫస్ట్ నేనైతే మిగిలిన ఇడ్లీ పిండి అయితే తీసేసుకున్నాను. చాలా కొద్దిగా ఉందండి. అందరికి అవ్వదు. అందులో ఈరోజు రాఖీ పౌర్ణమి కాబట్టి ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారనమాట. అందుకనే కొద్ది క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి మిగిలిన ఇడ్లీ పిండితో అందులో గోధుమ పిండి కలుపుతున్నానండి. గోధుమ పిండి అయితేనే బావుంటుంది. మైదా కలిపే వాళ్ళు మైదా కూడా కలుపుతారు. బట్ మైదా అంత హెల్త్ కాదు కాబట్టి నేను గోధుమ పిండి కలిపాను. ఈ ప్లేస్‌లో బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చండి. అందులో ఇప్పుడు కొద్దిగా టేస్ట్‌కి తగినంత సాల్ట్ అండ్ సోడా పొడి అండి. సోడా, ఉప్పు ఖచ్చితంగా వేయాల్సిందే అండి కొద్దిగా. అలాగైతే పొంగొస్తుంది. అంటే బావుంటుందనమాట పులుపనేది. ఓకేనా? నీట్‌గా కలిపేసుకోవాలండి. మన అంటే ఊతప్ప బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా థిక్‌నెస్ చూసుకొని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటామో అంటే ఉండలు లేకుండా, గడ్డలేం లేకుండా, ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మీకు తగినంత వాటర్ వేసుకోవాలండి. అంటే దోస వేసేకి ఎలాగైతే బావుంటుందో అలా చూసుకొని మీరు దానికి తగినంత వాటర్ వేసుకోవాలనండి. ఇక్కడొచ్చేసి ఇంత వాటరే పడుతుంది, ఇంత వాటరే పడుతుందని అయితే చెప్పలేనండి. ఎందుకంటే మనం తీసుకునే ఇడ్లీ పిండి పైన, అలాగే వచ్చేసి కలిపిన గోధుమ పిండి పైన డిపెండ్ అండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారైతే చేసి చూసుకోండి ఇంట్లో. ఒకసారి ట్రై చేసి చూడండి. రియల్ చెప్తున్నా. మీరు మళ్ళా మళ్ళా చేసుకొని తింటారు. ఇంక మర్చిపోరు నాకు తెలిసి. టేస్టు అలాగే ఉంటుంది. కొద్దిగా పిండి మిగిలినప్పుడు పాడేయలేము. అటు ఇడ్లీ ఏసుకోలేము. అలాంటప్పుడు ఇలా చేసుకోవాలండి బావుంటుంది. ఇప్పుడొచ్చేసి ఆనియన్, కొత్తిమీర అండ్ కరివేపాకు వేసేస్తున్నాను. ఇందులో మీరిప్పుడు కావాలంటే మిరపకాయ అలా దంచేసుకునింది కూడా కలిపేసినా కూడా చాలా టేస్ట్‌గుంటుంది. బాబు తింటాడు కాబట్టి మేము కారమే ఆల్మోస్ట్ ఆల్ అన్ని దాంట్లో మిర్చి గాని, అంటే పొంగనాలు గానీ, ఇలాగ ఏమన్నా చేసుకునే దాంట్లో మిర్చి అనేది పక్కన పెట్టేస్తామండి. యాడ్ చేయం యాక్చువల్‌గా అయితే. పిల్లలుంటారు కాబట్టి. ఓకేనా అండి. మొత్తం అయితే నేనిక్కడ ఎంత కావాలో అంత వాటర్ మిక్స్ చేసేసుకొని నీట్‌గా కలిపేసి, అంటే అన్నీ ఆనియన్స్ ఆహ్, అంతా మిక్స్ చేసేసుకొని సాల్ట్, సోడా పొడి అన్నీ కలిపేసుకున్నాను. మంచిగా ఇక్కడైతే దోస వేసేసుకుంటున్నాను. ఊతప్పం అండి. ఇది కొద్దిగా ఎక్కువ వాటర్ మిక్స్ అయినా గూడా దోసలాగా గూడా చేసుకోవచ్చండి. మేమైతే ఇక్కడ ఊతప్పలాగా యేసుకుంటున్నాము. దీన్నే పొంగనాలుగా గూడా యూజ్ చేయొచ్చు పిండిని. బావుంటుందండి. చూడండి జూమ్ గూడా చేశాను. ఎంత బాగా లేస్తున్నాయి. ఫస్ట్ దోసనే అక్కడ మీకు చూపిచ్చేయడం నేను. ఫస్ట్ దోసనే వేస్తున్నాను. ఫస్ట్ దోస నార్మల్‌గానే వేశాను. సెకండ్ దోస అంటే ఇంట్లో ఎవరెవరు ఎలా తింటారో దానికి తగినంత ఏసిస్తదండి. మొన్న నేను దోస లైవ్ వీడియో చేశా కదా! అందులో కారం చట్నీ చూపిచ్చా చూడండి. అలా అది కారం చట్నీ గూడా దీని మీద యేసుకుంటే బావుంటుందనమాట. నేనిప్పుడు ఫస్ట్ అయితే ఒకటి మామూలు దోస వేశాను. ఊతప్ప వేశా కదా! ఇప్పుడు సెకండ్ ఊతప్ప వచ్చేసి కొద్దిగా కారం యాడ్ చేసి చేస్తున్నానండి. చూసేసేయండి. ఎంత తగినంత ఆయిలేసేసుకోవాలి. ఆయిలేసుకొని మీకు కావాల్సిన దాన్ని పైనేసుకోవచ్చండి. ఐ మీన్ చిట్లం పొడి వేసుకోవచ్చు. కొంతమంది కారం పొడి యేసుకుంటుంటారు. అలాగా పైన వేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఇక్కడైతే ఎర్రకారం యేసాను. అలాగే అంటే ఉల్లి కారం అంటారు చూడండి. దోస మీద ఉల్లి కారం యేస్తారు కదా! అది ఫస్ట్ అదేసాను. నెక్స్ట్ వచ్చేసి చిట్లం పొడి వేసానండి. మేము మూడో ఆల్మోస్ట్ మన ఇంట్లో శనివారం అండి స్టాక్ ఈరోజు. ఉంటుంది. ఈరోజే చిట్లం ఇలా పొడి వచ్చారు కావచ్చు, ఇంటి గుడ్డల పొడి ముందరు. కావచ్చు, చూడండి కొబ్బరి పొడి ఎంత బాగా కావచ్చు, ఇలా చేశారు. స్టాక్ ఉంటుందనమాట. అలా 2 దోసలు వేసి ఇచ్చానండి. ಶ್ರೀರಾಮ ಶುಭನಾಮ నుండి సర్వ సంకట దూరమైతే విద్యాపుర శ్రీనాథంలో ఎవరు మానవుతారు ఎవరెవరు కొద్దిగా పుట్ట బలమైన సేన అయ్యా బలమైన సేన ఎక్కడ వస్తావయ్యా మాట్లాడే కోటి మాట్లాడే శక్తి సామర్థ్యాలు మాట్లాడగలను శాస్త్ర పురాణ చెప్పగలను నీకేమైనా కష్టం వస్తే దూరం చేయగలమా జై శ్రీరామ్. జై శ్రీరామచంద్ర మహాప్రభు జై శ్రీరామ్. నేను ఉత్తప్ప వేస్తూ ఉంటే ఇలాగ ఇంటి ముందర వచ్చారనమాట.
ఈ శ్రావణ మాసంలో ఇలా వస్తారనమాట. అప్పట్లో చాలా మంచిగా చేసేవాళ్ళు. ఇప్పట్లో బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ 3 డేస్ వస్తారండి అంతే. అప్పట్లో 5 డేస్ వచ్చేవాళ్ళు. అబ్బా! నాకైతే ఫస్ట్ అయితే చిన్నప్పుడు చాలా భయపడేదాన్ని. మా బాబు గూడా అంతే. ఒక ఊహ వచ్చే వరకు మా బాబు గూడా భయపడేవాడు. ఇప్పుడు బాగా మంచిగా నిలబడి వింటాడనమాట. చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను నాకు కావాల్సిన విధంగా దోస అయితే వేసేసుకుంటున్నానండి. 2 పక్కన కాల్చుకుని తర్వాత చిట్లం పొడి వేసి ఆయిల్ వేసి అయితే చేసుకున్నాను ఊతప్ప. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని ఇంట్లో ట్రై చేయండి. ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.